ఒకరికి ఈ పాయింట్ తెలిసి ఉండాలి. పాయింట్ ఏంటి సార్ అంటే టైం పీరియడ్ కనుక సమానం అవుతే, టైం పీరియడ్ కనుక సమానంగా ఉంటే, టైం పీరియడ్ గ్యాప్ గనక సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ కూడా సేమ్గా ఉంటుంది. స్కేలింగ్ ఫ్యాక్టర్ కూడా సేమ్గా ఉంటుంది. స్కేలింగ్ ఫ్యాక్టర్ కూడా సేమ్గా ఉంటుంది. టైం పీరియడ్ గనక సేమ్ ఉంటే 2 సంవత్సరాల్లో నాకు స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎక్స్ అనుకుంటే మళ్ళీ 2 సంవత్సరాల్లో గ్యాప్ ఎక్స్ అంటే నాకు ఇక్కడ గ్యాప్ 3 ఇయర్స్కి స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎక్స్ వచ్చింది అనుకోండి, మళ్ళీ 3 ఇయర్స్కి కూడా ఎక్స్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? టైం పీరియడ్ గనక సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ ఉంటుంది. టైం పీరియడ్ గనక సేమ్ ఉంటే